హలో వ్యూవర్స్, నేను మీ దివస ద్రవ్య లంకేష్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు ఉందా లేదా అన్న దాని గురించి వివరంగా వీడియోలో అందిస్తాను. అలాగే జనవరి నుంచి డిసెంబర్ వరకు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం సమయంలో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే ప్రతిరోజు వాతావరణం ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి కూడా ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతం చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి ఈరోజు ఒక అల్పపీడనం అనేది దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి ఉంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఇది మనకి శ్రీలంక వైపుగా ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దాని ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి వర్షాల ముప్పు అనేది లేదు. కేవలం మనకి వర్షాలు అనేవి రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాకి మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. అలాగే మధ్యాంధ్ర జిల్లా అంటే కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, ఏలూరు, విజయవాడ, కోనసీమ, అలాగే పశ్చిమ గోదావరి ఈ జిల్లాలో మనకి ఆకాశం మేఘవృతమై అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజ్యం, గజపతి నగరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఆకాశం మేఘవృతమై అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతుంది. అలాగే ఆకాశం మేఘవృతమై ఉంటుంది. తప్పకుండా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్రలో ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది. రాయలసీమ జిల్లా అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, గూడూరు, సూలూరు, నాయుడుపేట, పుత్తూరు, పాకాల, వెంకటగిరి, శ్రీకాళహస్తి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదవుతాయి. ఆకాశం మేఘవృతమై చల్లటి వాతావరణం అనేది కొనసాగి మనకి రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా విడుదల అందిస్తాను. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో ఎలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది అన్న దాని గురించి వివరంగా అందిస్తాను. జనవరి, ఫిబ్రవరి ఈ నెలలో మనకి చలి తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చి, ఏప్రిల్, మే ఈ నెలలో అకాల వర్షాలు, ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. ఒక్కసారిగా సాయంకాలం సమయంలో వాతావరణం మారి అకాల వర్షాలు అంటే ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. జూన్ 1 లేదా 2వ వారంలో మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తాయి. అలాగే అల్పపీడనాలు, వాయుగుండాలు అనేవి ఏర్పడతాయి. తుఫాన్లు చాలా తక్కువగా నమోదే అవకాశం అయితే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెలలో అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు అంటేనే మనకి తుఫాన్లు అనేవి అధికంగా నమోదవుతాయి. ఈ తుఫాన్లు వచ్చేసి మనకి ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అలాగే వెస్ట్ బెంగాల్ వైపుగానే ప్రయాణించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి అక్టోబర్ చివరి వారంలో ఈశాన్య ఋతుపవనాలు అనేవి ప్రవేశించడం జరుగుతుంది. అలాగే జూన్ 1 లేదా 2వ వారంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం జరుగుతుంది. అలాగే మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు వాతావరణ పరిస్థితులు ఈ విధంగా నమోదవుతాయి. జనవరి, ఫిబ్రవరిలో చలి తీవ్రత, మార్చి, ఏప్రిల్, మే నెలలో మనకి అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదవుతాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మనకి అల్పపీడనాలు, వాయుగుండాలు అనేవి ఏర్పడతాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకి తుఫాన్లు అనేవి అసహజంగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే మనకి ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ముప్పు అనేది లేదు. రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాకు మాత్రమే వర్షాలు అనేవి పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి ఆకాశం మేఘావృతమై చల్లటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి మీకు క్లారిటీగా వాతావరణ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. అలాగే మనకి ముందుగా కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.